హలో అందరికీ వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. శారీ టు అవుట్ఫిట్ సిరీస్లో ఇంకో శారీ తీసుకొచ్చాను. ఈ శారీ చూసేసేయండి. శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సిల్వర్ జెరీతోటి. అండ్ శారీలో హాఫ్ ద పార్ట్ ఈ విధంగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. కొంగు అయితే ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చి 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. అండ్ మిగిలిన శారీ అంతా కూడా హాఫ్ ఎంబ్రాయిడరీ వచ్చి హాఫ్ ప్లెయిన్ వచ్చింది. చెక్కు కొంగు దగ్గర ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు. అండ్ రన్నింగ్ బ్లౌజ్లో ఇలా లీఫ్ డిజైన్ వచ్చి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఇప్పుడు అవుట్ఫిట్ చూద్దాము. అవుట్ఫిట్లో వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ 2 in 1గా వేసుకునే విధంగా ఫస్ట్ లెహెంగాని స్టిచ్ చేశాను. లెహెంగాని ఎలాస్టిక్ ఇచ్చాను. ఎలాస్టిక్ స్టిచ్ చేసిన తర్వాత దాంట్లో నుంచే డోరీ కూడా ఎక్కిచ్చేసాను. ఈ డోరీస్కి కింది వైపు ఈ విధంగా టాజిల్స్ని కూడా స్టిచ్ చేశాను. అలాగే సైడ్లో జిప్ కూడా ఇచ్చాను. సో వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. అండ్ పెరిగే కొద్దీ కూడా వేసుకునే విధంగా కంఫర్టబుల్గా ఫ్రీ సైజ్లో స్టిచ్ చేశాను. లోపల డబల్ లైనింగ్ యూస్ చేశాను. అలాగే ఎక్స్ట్రా పట్టీని కూడా ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్స్కి రెండింటికి స్టిచ్ చేశాను. ఇలా కంప్లీట్గా లెహెంగా అయితే ఈ విధంగా రెడీ చేశాను. సో శారీలో మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ తోటి మొత్తం బ్లౌజ్ పార్ట్ని ఉపయోగించి ఈ విధంగా కెఫ్తాన్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. దీనికి బోట్ నెక్ మోడల్లో ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసి రెడీ చేశాను. దీని స్టిచ్చింగ్ వీడియో ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఇండో వెస్ట్రన్ లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఎండ్లో పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ శారీలోని పళ్ళు భాగాన్ని అయితే తీసుకొని దాన్ని చున్నీ లాగానే ఉంచేసాను. ఎందుకంటే 3 sides బార్డర్ వచ్చేసింది. ట్రెడిషనల్ లుక్కి నాకు దుపట్టా కావాలి కాబట్టి దాన్ని అలాగే పెట్టేసి శారీలో ప్లెయిన్ పార్ట్ అండ్ బ్లౌజ్లో మిగిలిపోయిన హ్యాండ్స్ పార్ట్ తోటి ఈ బ్లౌజ్ పీస్ని స్టిచ్ చేశాను. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. లెహెంగా అండ్ బ్లౌజ్ రెండు కలిపి ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో పిక్చర్ చూసేసేయండి. పాప వేసుకున్నాక ఎలా ఉంది అనేది మీరే కింద కమెంట్ చేయండి. మీకు ఇలా శారీ తోటి కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక DM చేయండి. ఈ శారీ టు అవుట్ఫిట్ ఐడియా సిరీస్లో ఈ కస్టమైజేషన్ చేసిన ఈ అవుట్ఫిట్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.